మావా ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడు. చాలా అంటే చాలా యూజ్ అయ్యింది. ఒకప్పుడు సర్వే అంటే ఎట్లా చేసేవాళ్ళం, ట్రెడిషనల్ సర్వే. అందులో కొన్ని మెథడ్స్ ఉంటాయి, లైక్ చైన్ సర్వే, ఇంకా చాలా ఉంటాయి. బట్ చైన్ సర్వేని ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. ఇప్పుడు ప్రాసెస్ ఏంటి, ఒక ల్యాండ్ ఉంటే సర్వే స్టేషన్స్ పెట్టుకుంటారు. ఫస్ట్ ఒక బేస్ లైన్ పెట్టుకొని ఆ ఏరియాని ట్రయాంగిల్స్ కింద డివైడ్ చేసుకొని అవన్నీ చైన్స్ తో మెజర్ చేసి ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్స్ చేసి లాస్ట్ లో సమ్ ఆఫ్ ద ట్రయాంగిల్స్ చేసి ఇదిరాని ఏరియా ఆఫ్ ద ల్యాండ్ అని చెప్తాం. అంతేనా? ఇంకా చాలా ప్రాసెస్ ఉంటుంది, బట్ నేను సింపుల్ గా చెప్పా. బట్ 1 to 2 acres ఉంటే ఒక ఇద్దరు ముగ్గురు మనుషులతో 1 day నుంచి హాఫ్ డే లో ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకోవచ్చు, సర్వే అంతా కంప్లీట్ చేసుకోవచ్చు. ఇంకా వేరే మెథడ్స్ కూడా ఉంటాయి, బట్ నేను సింపుల్ గా ఎగ్జాంపుల్ కోసం ఇది ఒక ఎగ్జాంపుల్ కింద చెప్పా, చైన్ సర్వే అని చెప్పి. ఒకవేళ మోర్ దెన్ 100 acres ఉంటాయి, అప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు అసలు టాపిక్ లోకి వస్తే, మోడర్న్ సర్వేలో డ్రోన్స్ యూజ్ చేసుకునే సర్వే ఎలా చేస్తాం. అసలు నేనేం చేస్తా, నేను ఒక కంప్యూటర్ విజన్ ఇంజనీర్. అంటే తెలుగులో చెప్తా అర్థమయ్యేటట్టు. ఇప్పటివరకు తెలుగులోనే చెప్పావు కదా అంటే, అదేలే భయ్యా, ఇంటర్వ్యూలో చెప్పినట్టు ఇంగ్లీష్ లో కాకుండా తెలుగులో మన వాళ్ళందరికీ అర్థమయ్యేటట్టు చెప్తా. కంప్యూటర్ విజన్ ఇంజనీర్ అంటే అల్గారిథమ్స్ అలాగే మోడల్స్ డెవలప్ చేస్తాం. దేనికి? మెషిన్స్ కి అర్థం కావాలి కదా, ఇది ట్రీ ఇది పర్సన్ అని. అట్లా చాలా ఉంటాయి. బట్ సో మెషిన్స్ కి అర్థం కావడం కోసం ఈ మోడల్స్ యూస్ చేసుకుని వాటిని ట్రైన్ చేస్తాం. ఇంకా చాలా ఉండిద్ది, బట్ సింపుల్ గా ఇదైతే సరిపోద్ది. బట్ నీకు సర్వేకి సంబంధం ఏంట్రా అంటే అది లాస్ట్ లో చెప్తా, బట్ ప్రాసెస్ లో మీకే అర్థమైద్ది, సరేనా? ఇందులో మొత్తం 3 steps ఉంటాయి. స్టెప్ 1 ఏంట్రా అంటే గ్రౌండ్ కంట్రోల్ పాయింట్స్ కలెక్ట్ చేయాలి. దీనికి ఒక ఎక్విప్మెంట్ వాడతాం. ఏంద్రా అంటే ఇది ఏంటంటే బేస్ స్టేషన్, అలాగే రోవర్ కూడా ఉంటుంది. ఈ బేస్ స్టేషన్ ని నోన్ పాయింట్ దగ్గర ఫిక్స్ చేస్తాం. నోన్ పాయింట్ ఏంటి? ఇక్కడ XYZ కోఆర్డినేట్స్ ఉంటాయి కదా, ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర అవి తెలిసి ఉండాలి. ఇప్పుడు ఈ రోవర్ ని బేస్ స్టేషన్ కి కనెక్ట్ చేసుకుని మనం ఇప్పుడు ఏం చేయాలి, మొత్తం తిరిగి గ్రౌండ్ కంట్రోల్ పాయింట్స్ కలెక్ట్ చేసుకోవాలి. అసలు జీసీపీ పాయింట్స్ ఏంట్రా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ గడికి నువ్వు ఉన్న లొకేషన్ వాట్సాప్ నుంచి పంపిస్తే ఒక 2 to 3 meters ఎర్రర్ ఉండిద్ది. అంటే నువ్వు ఉన్న పొజిషన్ నుంచి ఒక 2 to 3 meters పక్కనో వెనకమాలో ఎక్కడో చూపించిద్ది. ఓకే, బట్ ఈ జీసీపీ పాయింట్స్ యూస్ చేసుకోవడం వల్ల ఆ ఎర్రర్ ఉండదు. ఓకేనా? అర్థమైందా? ఫైనల్ గా మనకి ఇమేజెస్ వస్తాయి. ఆ ఇమేజెస్ స్టిచ్ చేసేటప్పుడు వితౌట్ ఎర్రర్ స్టిచ్ చేయాలంటే ఈ జీసీపీ పాయింట్స్ ని రిఫరెన్స్ గా తీసుకొని స్టిచ్ చేస్తారు. స్టెప్ 2 ఏంట్రా అంటే ఫ్లైట్ పాత్ సెట్ చేసుకుని డ్రోన్ ఎగరేయడమే. ఈ డ్రోన్ ఏం చేసిద్ది అంటే ఒక పర్టికులర్ అలైన్మెంట్ లో ఇమేజెస్ అన్ని క్యాప్చర్ చేసిద్ది. ఈ డ్రోన్ తో కలెక్ట్ చేసిన డేటా అంతా ఆఫీస్ కి తీసుకెళ్లి అక్కడ ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్ లో ప్రాసెసింగ్ చేయాలి. అంతే. ప్రాసెసింగ్ చేసిన తర్వాత వచ్చిన డేటా యూస్ చేసుకుని ఆ ల్యాండ్ యొక్క ప్రొఫైల్, దాని యొక్క ఎలివేషన్, ఏరియా మెజర్మెంట్స్, ఇంకా చాలా చేయొచ్చు. ప్రాసెసింగ్ అంతా వదిలేస్తే మేము ఈ 120 acres ని 2 to 3 hours లో సర్వే చేసాం. అది ఇప్పుడు నేను ఎందుకు వెళ్ళానంటే, పర్టికులర్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నప్పుడు డొమైన్ నాలెడ్జ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్, సరేనా? సో నువ్వు ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు దాని యొక్క డొమైన్ నాలెడ్జ్ తెలిస్తే నువ్వు చేసే వర్క్ అనేది చాలా అంటే చాలా ఈజీ అయ్యింది. ఓకే, వీడియో ఎక్కడ వరకు చూసావు, మరి సబ్స్క్రైబ్ చేసుకోవాలిగా భయ్యా. సరే, మరి అయితే సబ్స్క్రైబ్ చేసుకో, సరేనా?